అందరికీ నమస్కారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న కోనసీమ రైతులతో వారి యొక్క కొబ్బరి పంటలు ఏ రకంగా ఎండిపోతున్నాయి, ఇబ్బందిగా ఉన్నారు, ఏంటి ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు నాతో కోనసీమ ఏంటండి, పచ్చని పంట పొలాలు, అటువంటి ప్రాంతం ఉంటే మీకేంటండి అని చెప్పేసి అనేవాళ్ళు. ఈరోజు ఎంత దారుణంగా ఉందో చూడండి, దిష్టి తగిలిందేమో అని అన్నాడు అంతే. ఇందులో ఏమైనా తప్పు ఉందా? తెలంగాణ ప్రాంతం తక్కువ చేశాడా? హైదరాబాద్ తక్కువ మాట్లాడా? ఇప్పుడు నేనున్నా, మా పక్కింటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నాకు చాలా గౌరవం, రెస్పెక్ట్. దెన్ వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు ఒకప్పుడు. ఈరోజు పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దెన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒకప్పుడు అసలు ఎలా ఉండేవాళ్ళండి, ఏంటండి ఇలా అయిపోయారు, విధిరాతలేండి, ఏదో బాగా ఉన్నప్పుడు ఇంకా ఏదోలేండి అని అంటున్నప్పుడు ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతామా, లేదన్నప్పుడు పాపం అని చెప్పి సింపతి చూపటమా? ఇప్పుడు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఉన్నటువంటి వాళ్ళలో మీరు ఎవరైనా సరే తీసుకోండి, కోనసీమ అనగానే పచ్చని పంట పొలాలు, కొబ్బరి చెట్లు, విందు వినోదాలు, ఆటలు ఆడంబరాలు, ఎద్దుల పందాలు, కోడి పందాలు, లైక్ మొత్తం ఇవే చెప్తారా? వాళ్ళు కష్టాల్లో ఉన్నారండి, పంటలు పాడినట్టు ఇలా రెండు చెప్తారా? ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చేసి అక్కడ డ్రైన్లు పూడిపోవటం కానీ, సముద్ర నీళ్ళు వెనక్కి వచ్చేసి పంట పొలాలు ఉప్పు నీరు రావటం కానీ, ఆ శంకరగుప్తం డ్రైన్ ఏదో ఉంది దాన్ని తేడా కొడతాం, ఇవన్నీ ఉంటే మొత్తం క్లియర్ 4,000 కోట్లు అవుతాయి. ఈ 4,000 కోట్లని నేను ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకొస్తాను, అన్ని క్లియర్ చేద్దాం, రేపు డిసెంబర్ 2వ వారంలో మళ్ళీ వస్తా, రేపు సంక్రాంతికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేసుకొని ముందుకెళ్దామని చెప్పేసి చెప్తూ పచ్చగా కలకలలాడుతున్నటువంటి మీరు, ఒకప్పుడు సంవత్సరానికి ఎకరానికి 2 లక్షలు సంపాదించే మీరు ఈరోజు ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నారంటే కడుపు తరుక్కుపోతుంది. ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? కోనసీమ అన్నప్పుడు ఎక్కడ వాళ్ళని చెప్పేది వాళ్ళకేంటంటే సూపర్ అని అంటూ ఉంటారు. బట్ ఈరోజు ఎలా ఉన్నారు చూడండి. ఆయన బాధను వ్యక్తం చేస్తే ఆయన తెలంగాణ వ్యతిరేకని, ఆంధ్రోళన మీద తెలంగాణ దృష్టి పెట్టారని ఇదితో మాట్లాడుతున్నాడు కొంతమంది పోస్టులు. అయితే ఈవిడ కండిషన్ ఒకే ఒకటండి, అమ్మని కూడా అమ్మ రామ్మ అని పిలిచినప్పుడు కూడా ఏంట్రా అమ్మని అదేనా పిలిచేదని చెప్పేసి అనేవాడు ఉంటాడు. అదేంటి అమ్మని ప్రేమతో అమ్మ రామ్మని అని కదంటే ఏంట్రా అమ్మ రామ్మ అనేది అని గొడవపడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మూర్ఖులు, వెధవలు. అటువంటి దూరం జరగండి. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎక్కడ తెలంగాణలో రేపు బీజేపీతో కలిసి టీడీపీతో కలిసి ముందుకు దూసుకుపోతారని ఇప్పటి నుంచే కొంతమంది వాంటెడ్గా కుట్ర పండుతూ ఉన్నారు. ఏ రకంగా తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్కి పడదన్నట్టు. ఎస్, తెలంగాణ ఏపీ విడిపోయినప్పుడు 11 రోజుల పాటు నిద్ర లేదు, తిండి లేదు అన్నాడు. నిజమే. ఎందుకన్నాడు? ఉమ్మడిగా కలిసి గనక తెలుగులు కనుక ఉంటే మనం బలంగా ఉంటాం, ఎక్కడైనా సరే మన సత్తా చాటొచ్చు అనుకున్నా. బట్ ఈరోజు విడిపోయారు, చాలా బాధేసింది. ఒకే ఇంట్లో అన్నదమ్ముల్లాగా ఉంటారనుకున్నప్పుడు విడిపోయేసరికి బాధేసింది. అదే ఆయన అన్నాడు, నేను అదే అంటున్నాను. బట్ విడిపోవడం వల్ల మొత్తానికి మంచి జరిగింది. తెలంగాణ డెవలప్ అవుతుంది, ఏపీ డెవలప్ అవుతుంది. బట్ కొంతమంది రాజకీయ శక్తులు, కొంతమంది ఎదవల మాత్రం వాళ్ళ స్వార్థం కోసం ఇప్పటికీ విషయం చిమ్ముతూనే ఉన్నారు. ఎలా? ఏపీలో ఉన్న ఒకళ్ళిద్దరి మీద కోపాన్ని ఏపీ మొత్తమే చిమ్ముతారండి విషయాన్ని. అసలు అంత ఎదవలు ఉన్నారు. అంతెందుకు మన ఏపీలో కూడా కొంతమంది ఎదవలు ఉంటారు. ఒకళ్ళిద్దరి మీద ఉన్న కోపాన్ని ఒక కులం మీద జిమ్ముతారు, ఒక ప్రాంతం మీద జిమ్ముతారు, ఒక పార్టీ మీద జిమ్మేస్తారు. ఏం బతుకులు రా!